ఇప్పుడు ఈ సందర్భంగా ఒక్క విషయం మీతో ప్రస్తావన చేయాలి సార్. మీరు ఏసీబీ డైరెక్టర్గా కూడా అదే ఆ హోదాలో కూడా పనిచేశారు. ఒక రకమైన వివక్ష అయితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, మీరు తెలంగాణలో ఉద్యోగం విరమణ చేశారు, ఆంధ్రప్రదేశ్లోనూ పనిచేశారు. వీళ్ళు టార్గెట్గా ఏసీబీ కేసులు చాలానే, అంటే ఈవెన్ నేను డ్యూరింగ్ మై జర్నలిస్టిక్ కెరీర్ వాయిస్లెస్ పీపుల్ కాబట్టి వాళ్ళ టార్గెట్గా చాలా కేసులు నేను స్వయంగా చూసా. నాకు తెలుసు దే ఆర్ ఇన్నోసెంట్ అని, దే ఆర్ బీయింగ్ ట్రాప్డ్ అని కూడా తెలుసు. ఇంకా ఇట్లా పెండింగ్లోనే ఉండే వాటి మీద అసలు వాటిని అడ్రస్ చేయాలన్న ఆలోచన కానీ, దాన్ని ఏదో ఒక రకంగా సొల్యూషన్ చూపించాలన్న ఒక విధానం కానీ ఇప్పుడు ఇన్నేళ్ళుగా, నేనైతే ఒక 20 yearsగా చూస్తున్నాను, అంతకుముందు సంగతి నాకు తెలియదు. నేను గమనించినంత వరకు మీరు నోటీస్ చేశారు కదా, వీటికి ఏమన్నా పరిష్కారం చూపించే ప్రయత్నం మీ పార్టీ ద్వారా చేస్తారా? ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లోనే తీసుకుంటే ఏసీబీ కేసుల్లో దాదాపుగా 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందిన వాళ్ళే ఇరుక్కుని ఉన్నారు. వాళ్ళ కేసులు పరిశీలించుదామని రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ నిర్ణయాలు ఇంతవరకు అతిగతి లేవు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఈ కమిటీ ఎప్పుడో ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే వేసిన కమిటీ ఇంతవరకు రిజల్ట్స్ లేవు. వేరే వాటి మీద ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటారు, కానీ దీనిలో ఎందుకు తీసుకోరో తెలియదు. ఏసీబీ కేసుల్లో కూడా మనం ఆలోచిస్తే మంచి పరిష్కారాలు చూపించవచ్చు. ఎవరెవరు ఎటువంటి కేసుల్లో ఇరుక్కున్నారో చూస్తే ఆ కేసుల తీవ్రతను బట్టి కౌన్సిలింగ్ నిర్వహించి చట్ట పరిధిలో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించవచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే పొలిటికల్ విల్. అది ఉంటే ఎవరైతే ఈ బారిన పడ్డారో నిజమైన కేసుల్లో శిక్షలు పడి అటు ఇటును కాని కేసుల్లో వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడమో, ఉన్న ఆస్తుల స్వాధీనానికి వాళ్ళని విల్లింగ్నెస్తో ఒప్పించటమో, కంపల్సరీ రిటైర్మెంట్ చేయటమో మాట్లాడి చేయొచ్చు. కౌన్సిలింగ్ చేయొచ్చు అక్రాస్ ద టేబుల్. అంతేగాని ఈ కేసులకు మోక్షం లేకుండా ఆ కోర్టుల్లో సంవత్సరాల తరబడి అట్లనే ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే సత్వర న్యాయం ఎప్పుడైతే అందట్లేదో ఈ కేసుల్లో అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోవట్లే. ఏం కాదులే, వచ్చినప్పుడు చూసుకుందాం అనే ఒక సాచివేత ధోరణిలో కరప్షన్ గురవుతున్నారు. ఏదో ఒకటి వాళ్ళు మనం డిసైడ్ చేయొచ్చు. ఓ 6 months 1 month రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసు మనం డీల్ చేయొచ్చు. ఎన్నో కేసుల్ని మనం లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తాం. ఇది అంతే, ఇంటర్నల్గా చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి మన ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి మధ్యన ఒక అనుసంధానంగా కనుక పని చేసే ఒక మెకానిజం పెట్టుకుని ఆ మెకానిజం ద్వారా చట్ట పరిధిలో ఈ కేసులన్నింటినీ పరిష్కరించవచ్చు. ఒకవేళ అక్రమ ఆస్తులు ఉంటే స్వాధీనం చేసుకోండి, ప్రభుత్వానికి చేరవేసేట్టు మాట్లాడండి, ఆ ఆస్తుల్ని ఉపయోగించండి ప్రజల కోసం. సో దీన్ని డిస్కస్ చేసి చేయొచ్చు. సో లేని కేసులు మొండి ఘటాలు ఉంటే చట్ట పరిధిలో యాక్షన్ తీసుకోండి. సో ఈ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తే ఈ ఏసీ పట్టుకోక తప్పదు. వాళ్ళు పట్టుకుంటారు, వచ్చిన కంప్లైంట్ ఏదుందో పట్టుకుంటారు, చేసుకున్నాక ఇమీడియట్గా దాన్ని చర్యలు ప్రభుత్వం చేపట్టవచ్చు. అది మంచిదా చెడ్డదా, నిజమా కాదా, చిన్న డబ్బులా, చిన్న అమౌంట్సా పెద్ద అమౌంట్సా, ఇది ఏ రకంగా ప్రజల్ని బాధిస్తుంది, ఇన్ని రకాలుగా ఆలోచించి చేయొచ్చు. అది ఎందుకనో అటువైపు దృష్టి పెట్టరు. ఎందుకంటే ప్రజల సంక్షేమం వైపు ప్రభుత్వాలు ఆలోచించట్లే, ఒక మానవత్వంతో పరిపాలన సాగట్లే. ఎందుకు మిస్ అవుతుంది సార్? మీరు చేశారు, మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు మీకు అలాంటి మీరు కదిలిపోయిన సంఘటన ఒకటి ఏదైనా ఉందా? అంటే దాని పూర్వపరాల్లోకి నేను వెళ్ళను, వివరాలు చెప్పక్కర్లేదు, బట్ ఇది చాలా అన్యాయంగా ఆ ఉద్యోగిని ఎవరో ట్రాప్ అయ్యారు అని మీరు ఫీల్ అయింది. జనరల్ జరుగుతాయండి, జరగకుండా ఉండవు. 100% మీరు వార్తలు రాసినా 100 వార్తలు కరెక్ట్ ఉండాలని ఏం లేదు. అలాగే తప్పులు ఉంటాయి. ఉన్నప్పుడు దాని కరెక్షన్ ప్రాసెస్కి మనకి మెకానిజం అవసరం. నేను అందుకే చెప్తున్నా, తప్పు జరగలేదని చెప్పటానికి లేదు, తప్పు జరిగిన దాన్ని కరెక్షన్ చేసుకునే మెకానిజం మనం డెవలప్ చేసుకోవాలి. ఒక 100 కేసులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు 80% మంది ఎఫెక్టెడ్ పార్టీస్ అంతా వీళ్ళే ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసే ఉన్నారు. ఇది కామన్గా అది జరుగుతూ వస్తుంటే దాని మీద చర్య ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఒక మినిస్ట్రీ ఉంటుంది, దాని మీద దృష్టి పెట్టాల్సిన మంత్రిత్వ శాఖలు మీరు ఇందాక అన్నారు చాలా ఉదాసీనంగా కమిటీ వేస్తే దాన్ని తీసి పక్కన పెట్టేయడం. ఎన్నాళ్ళు ఇప్పుడు వీళ్ళు దీన్ని చూస్తారు, వీళ్ళని చూసి నెక్స్ట్ జనరేషన్ ఓకే వాళ్ళకేం కాలేదు మనం కూడా చేసేయచ్చు కదా అనే ధోరణితో వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇది పెరిగిపోతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని అడ్రస్ చేయడానికి సరే మీరంటే డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కాబట్టి మీకంటూ కొన్ని ఐడియాస్ ఉంటాయి. మీరు ఇది బహుజనులకి చెప్పడానికి మీరు ఎంచుకునే మార్గాలు ఏంటి?
మీరు వీటి బారిన పడకండి, ఒకవేళ పడితే సొల్యూషన్ మేము చూపిస్తాము, మీరు రండి కూర్చుందాం మాట్లాడదాం. వీటి జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్యాయంగా ఇరుక్కుంటే వాళ్ళకి సహాయం చేస్తాం, న్యాయ సహాయం చేస్తాం. మనం పార్టీ తరపున చేయగలిగింది ఏంటంటే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, తెలియజెప్పటం అనేది చేయగలం. అదొకటి. రెండోది ప్రభుత్వం తరపు నుంచే దీన్ని మానవీయ కోణంలో పరిష్కరించటం అనేది అవసరం. ఎక్కువ రోజులు ఈ కేసులు పెండింగ్ ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. మన దగ్గరే ఈ ఎంప్లాయీస్ ఉంటారు, సస్పెండ్ అయ్యి రిలీజ్ అయినాక ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు, ఎదురుగానే ఉంటారు, మళ్ళీ బాధ్యతలు అప్పచెప్తారు. సో ఇటువంటి బాధ్యతలు అప్పచెప్తున్నప్పుడు మనంగానే ఆ పరిష్కారం అనేది ప్రభుత్వంలోంచే జరగాలి, బయట నుంచి చెప్పేది కాదు. ప్రభుత్వంలోంచి జరగాలి.